అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు రేడియో, టీవీ న్యూస్ రీడర్, బుల్లితెర నటి బివి సత్యవతి. ఎందరో మహానుభావులు, అందరికీ బివి సత్యవతి సవినయంగా సమర్పిస్తున్న స్వరాంజలి. జీవితకాలంలో సాధించాను అని గొప్పగా చెప్పుకునే కంటే సంసారం అనే సాగరాన్ని ఈదులాడుతూ ఉన్నప్పుడు నాకు దొరికిన అవకాశాలు. నేను బీకాం ఆంధ్ర యూనివర్సిటీ నుండి చేశాను. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ నుండి సాంస్క్రిట్ ఎంఫిల్ చేశాను. 85వ సంవత్సరంలో రేడియోలో క్యాజువల్ అనౌన్సర్గా సెలెక్ట్ అయ్యాను. అదే సంస్థలో కొన్నాళ్లు న్యూస్ రీడింగ్ చేసిన తర్వాత డ్రామా ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యి ఇప్పటికీ బి హై గ్రేడ్లో కొనసాగుతున్నాను. నేను అదే సంవత్సరంలో టీవీలో న్యూస్ ప్రెజెంటర్గా సెలెక్ట్ అయ్యాను. దాని ద్వారా గుర్తింపు పొంది చాలా మంది ఎడిటర్ గారి రూమ్ కి కాల్ చేసేవారనమాట. ఇట్లా డాక్యుమెంటరీస్ కి వాయిస్ చెప్పాలని, స్టేజ్ కాంపేరింగ్ చేయాలని, డబ్బింగ్ చేయాలని, నటించాలని, అట్లా నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. నటన మాత్రం నేను దూరంగా ఉండాలి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది అని డిసైడ్ అయిపోయాను. నేను నటన ఎప్పుడు చేయలేదండి. కానీ కొన్ని చెయ్యక తప్పలేదు. వాళ్ళు నాకు చాలా కావలసిన వాళ్ళు, అందులోకి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు. పహారా ఉషార్ అనే ఒక సీరియల్లో యాక్ట్ చేశానండి. అసలు ఏం చేస్తున్నానో కూడా కెమెరా ముందు నాకు తెలియని రోజు అది అనమాట. మంచి పాత్ర ఇచ్చారు మా సీనియర్ అనౌన్సర్ ఇలియాస్ గారు అనమాట. ఆయనే డైరెక్ట్ చేశారు. అది దూరదర్శన్ లో ప్రసారం అయింది. అది కొన్నాళ్లు నాకు న్యూస్ ఆపేశారు నేను అందులో యాక్ట్ చేశానని. పిల్లలమూర్తి గారని ఆయన డైరెక్షన్ లో సంసారం అని ఒక టెలిఫిలిం చేశాను. అది మెయిన్ రోల్ అచ్యుత్ గారు పక్కన చేశానన్నమాట. అందులో నేను యాక్ట్ చేసినందుకు నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. నేను స్టేజ్ కాంపేరింగ్స్ చేసినప్పుడు చెప్పుకోదగ్గవి అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఈవెంట్, రెమో ఫెర్నాండెస్ గారి ఈవెంట్ అని చెప్పుకుంటాను. నేను ప్రొడ్యూస్ చేశానండి. మానస అన్న ఒక మెగా సీరియల్ చేశాను. ఆ తర్వాత దూరదర్శన్ వాళ్ళు కమిషన్ ప్రోగ్రాం ఇచ్చారు. బిల్హనుడు అని ఒక సాంస్క్రిట్ కవి ఉండేవారు. శృంగార పద్యకావ్యాన్ని ఒకటి రచించారు. దాన్ని రాజా శివానంద్ గారి డైరెక్షన్ లో యామిని పూర్ణ తిలక అని చేశానన్నమాట. ఇంతకీ ఇలా చేసేయడానికి ముందు నేను ప్రభాకర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వాయిస్ ఇస్తూ ఉండేదాన్ని. వాళ్ళ ద్వారా నేను ఎన్నో డాక్యుమెంటరీస్, ప్రాయోజిత కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు చాలా చేశానన్నమాట. చాలా చేసినప్పుడు నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఈ ప్రభాకర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేస్తున్నప్పుడు నాకు స్నేహితులు, నువ్వు పెట్టొచ్చు కదా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ద్వారా ఎన్నో ప్రొడక్ట్స్ కి ప్రమోట్ చేశానన్నమాట. అందులో చెప్పుకోదగ్గవి, పబ్లిక్ కి గుర్తుండేవి అంబికా దర్బార్ బత్తి, అశ్విని హోమియో హెయిర్ ఆయిల్, నుజ్వీడు సీడ్స్, సిఆర్ఎస్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్, ట్రిప్లెక్స్ డిటర్జెంట్ పౌడర్, ఇవన్నీ కూడా అప్పుడు ఎవరికీ తెలియదు. ప్రమోట్ చేయడము ఈ సత్యవతి ఏజెన్సీ ద్వారా జరిగింది అనమాట. 1989లో మేము డ్రామా ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ కి వెళ్లాం. మా సీనియర్ ఆర్టిస్టులు, సినీ పరిశ్రమ మెడ్రాస్ నుండి హైదరాబాద్ వస్తుంది సత్యవతి, అందుకని మనం ఏదన్నా చేయాలి. మేమేం చేస్తాం, మా గొంతే ఉంది కదండి. అందుకని మేము విత్ ఇన్ 1 వీక్ లో ఏపీ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశాము. 100 రూపాయల సభ్యత్వంతో 100 మంది జాయిన్ అయ్యారనమాట. ఇప్పుడు అందరూ కొనసాగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు అంతే సభ్యత్వం ఉండేది, 100 రూపీస్ అనమాట. ఆ అసోసియేషన్ కి నేను ట్రెజరర్ గా చేశాను.
అసోసియేషన్ స్థాపించడంలో నేను కూడా ప్రధాన పాత్రలో సత్యవతి కూడా ఉందండి. పద్మావతి కళ్యాణం అని రేలంగి నరసింహారావు గారు డైరెక్ట్ చేశారన్నమాట. అప్పుడు 89లోని మేము అసోసియేషన్ స్థాపించిన వెంటనే ఆయన బయట మనం చెన్నై వెళ్లి అక్కడ డబ్బింగ్ చెప్పొద్దు, ఇక్కడ ఆర్టిస్టులనే మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పి సుమా రంగనాథ్ గారు హీరో గారు రమేష్ గారు అనమాట, నరేష్ గారు ఏం చేశారంటే ఆడవాళ్ళని కొంతమంది వాయిస్ చూశారు. అందులో సత్యవతి వాయిస్ ని సుమా రంగనాథ్ గారికి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అది నా ఫస్ట్ డబ్బింగ్. అంతకుముందు జీవిత గారికి చెప్పాను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఏం చెప్పలేదండి యుగకర్తల్లో. ఇది ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ గా చెప్పిందనమాట. ఆ తర్వాత చాలా పాత్రలకి సుధా గారికి, శ్రీలతకి, సంధ్యాకి, కేఆర్ విజయ్ గారికి, జ్యోతిలక్ష్మి గారికి, ప్రభావతి గారికి, ఇట్లా చాలా ఆర్టిస్టులు నాకు సరిగ్గా అవి రాసుకోలేదు. కేఆర్ విజయ్ గారి యొక్క డబ్బింగ్ ఎక్కడంటే 100% లవ్ స్టోరీలో నాకు జీవితానికి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి పాత్ర అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది చేశాను. ఇక ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే జేజీ ఎల్ఈడి సొల్యూషన్స్ అని ఒక ఎల్ఈడి బల్బ్స్ స్థాపించాను. ఈ కంపెనీ స్థాపించిన తర్వాత 2015లో చేశానన్నమాట. కొంతమంది ఆర్గనైజేషన్స్ అంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి, వాళ్ళు అప్రోచ్ అయ్యారనమాట. కొంతమంది సత్యవతి ఇట్లాగా డొమెస్టిక్ వైలెన్స్ కి ఉన్న మహిళలు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇవ్వగలవా అని అడిగారు. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో మేము ట్రైనింగ్ ఇచ్చామండి. అంటే ఎలా దాన్ని అసెంబుల్ చేయాలి బల్బు అని ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందనమాట. చాలా తక్కువ పెట్టుబడితో 30,000 పెట్టుబడి, 30 నుండి 50,000 పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు ఒక చిన్న గృహ పరిశ్రమగా స్థాపించుకుని కూడా ప్రతి షాప్ కి వెళ్లి వేసుకుంటే వాళ్ళకి మంచి అమౌంటే వస్తుంది. అట్లా కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున పెట్టాలి అంటే గవర్నమెంట్ సహకరిస్తే పెట్టొచ్చు. నేను సంస్కృతం కొంచెం నాకు కాస్త బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి, అందుకని నేను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి సులభ సంస్కృతాన్ని నేర్పిస్తూ ఉంటాను. అది 10 రోజులు క్లాసులు, కానీ 6వ రోజు నుండే సంస్కృతం మాట్లాడొచ్చు. సులభ సంస్కృతం మాత్రమేనండి. అది నేను చేస్తున్నాను. చాలా మందికి మా పక్క అపార్ట్మెంట్ లో వాళ్ళు లేడీస్ భగవద్గీత నేర్చుకోవడానికి వస్తూ ఉంటారనమాట. ఇవ్వండి నేను చేస్తుంది. నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నటువంటి స్త్రీమూర్తులందరికీ ఇదే నా కృతజ్ఞతాంజలి అండి. నమస్తే. సత్యవతి.